హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 54వ భాగము. ఇక కథలోకి వెళితే, ఫ్యాక్టరీకి వెళ్ళిన అఖిలాండేశ్వరి బ్యాగులో ఉన్న మొబైల్ తనది కాదు అని గుర్తించి, మధు ఫోన్ నా బ్యాగులో ఉంది ఏంటి, ఇద్దరం ఒకేలాంటి ఫోన్ తీసుకున్నాం, బహుశా పొరపాటున ఆ అమ్మాయి ఫోన్ నా బ్యాగులో పెట్టుకున్నాను అనుకుంటా అని ఆవిడ వర్క్ చూసుకుని ఇంటికి చేరుకుంది. ఇంటికి రావడానికి ముందు ఆవిడ పిఏ ఒక వార్త చెప్పాడు. అది అఖిలాండేశ్వరికి అస్సలు ఇష్టం ఉండదు అని తెలుసు. కానీ ముందుగా చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు అని పీకుతుంది అని భయంతో జ్యోతి డ్యాన్స్ వీడియో ఆవిడ ముందు ఉంచాడు. అది చూసి ఆవిడ ఎంత రగిలిపోయిందో చెప్పలేను. జ్యోతి సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని మనిషి. ఆమెను ఒక మనిషిలా కూడా చూడటానికి ఇష్టపడని ఆవిడ ఎంత ఈర్ష్య పెంచుకుంది అంటే కేవలం అవకాశం కోసం అన్నట్టు ఎదురు చూస్తూ ముందుగా కనకారావుకి క్లాస్ ఇచ్చి ఇంటికి కోపంగా వచ్చింది. అక్కడ ఉన్న రఘురామయ్యపై నోరు పారేసుకుంటూ ఉంది. ఆ ఏసీపీ పోలీస్ వాడే, కానీ బుద్ధి లేదు, పనికి మాలిన పనులు చేస్తున్నాడు. ఇంటి ఇల్లాలు వర్షంలో తడుస్తూ ఆడుతూ సిగ్గు ఎగ్గు లేకుండా పోతుంటే చూసి ఆనందిస్తుంది చాలదు అన్నట్టు ఆ దరిద్రం వీడియో తీసి పెట్టాడు. ఎంత పరువు నష్టం. మా ఇంట వంట లేవు ఇలాంటి వేషాలు. ఇంత చదువుకున్న మధు కూడా ఎప్పుడూ మితిమీరి వార్తలకు ఎక్కలేదు. దానికేం పోయే కాలమంట. ఇంటి పరువు తీసే పనులు చేస్తుంది. అయినా దానికి అంత ధైర్యం ఎలా వచ్చింది అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే అప్పుడే ఆ వీడియో చూసిన రఘురామయ్య మనసులో మురిసిపోతూ ఎందుకు వచ్చిన గొడవ, ఏడుస్తుంది అని, అవును నిజమే, జ్యోతికి భయం లేకుండా పోతుంది, అయినా పోతే ఆమె భర్త ఇంటి పరువు పోతుంది, నీకేంటి బాధ అని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయారు. ఆవిడ అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియనట్టు విసుక్కుంటూ మధు అని పిలిచింది. ఆమె కాస్త కంగారుగా వచ్చి, మమ్మీ ఏంటి కోపంగా ఉన్నావు, నీ మొబైల్ నా వద్ద ఉంది, మామ్ నువ్వు నా ఫోన్ తీసుకున్నావని చెప్పి ఫోన్ అందించింది. ఆవిడ అవును అన్నట్టు మొబైల్ తీసుకుని మధు ఫోన్ ఇచ్చేసి జ్యోతి విషయం మాట్లాడి మరోమారు తిట్టిపోసి వెళ్ళింది. మధు చిన్నగా నవ్వుకుని అర్థం చేసుకునే మనసు లేకుంటే మంచిలో కూడా చెడే కనిపిస్తుంది. నా చెల్లెలు మన పరువు తీయటం లేదు, గొప్ప పేరు తెచ్చుకుంటుంది, నాకు నమ్మకం ఉంది. పూర్తిగా తెల్లారింది. మిన్ని కళ్యాణ్ ఒకరిని ఒకరు హత్తుకుని నిద్రపోతూ ఉన్నారు. ముందుగా మేలుకున్న కళ్యాణ్ ఆమెను గట్టిగా హత్తుకుని ముద్దాడుతూ, నీరసంగా ఉన్నావు, నిన్ను నువ్వు ఏమీ తినలేదు అనుకుంటా అని బెడ్ దిగి ఆమెకు మిల్క్ తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. అతడితో పాటు ఆమె మేలుకుని, కళ్యాణ్ గారు హాస్పిటల్కి వెళ్దామా, రమేష్ అన్నయ్యని చూడాలి అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ, వెళదాం, అంతకంటే ముందు నువ్వు ఫ్రెష్ అవ్వాలి, ఫుడ్ తీసుకోవాలి, నాకు బయట కొంచెం వర్క్ ఉంది, ఆ ప్రాసెస్ పూర్తి చేసుకుని వస్తాను, ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళదాం అని చెప్పాడు. ఆమె తొందర చేస్తూ, నాకు ఏం ఆకలి లేదు, వెంటనే అన్నయ్యని చూడాలి, ప్లీజ్ తీసుకువెళ్ళండి అని అడిగింది. కళ్యాణ్ ఆమె మనసు తెలిసినవాడు కావటంతో ఫ్రెష్ అయ్యి రమ్మన్నాడు. అతడు కూడా రెడీ అయ్యి వచ్చాడు. ఇద్దరూ బయటికి వచ్చి సీతమ్మ చేతి కాఫీ తాగుతూ కూర్చున్నారు. విజయ్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అతడు వీడియో చూసి మిన్నీని పొగుడుతూ ఉన్నాడు. అతడి పక్కనే ఉన్న సుగుణి గారు కలుగ చేసుకుని, అదేంటి నువ్వే మాట్లాడుతున్నావు, నేను కదా ఫోన్ చేయమని చెప్పింది అని ఫోన్ లాక్కుని, అమ్మ మిన్నీ చాలా బాగా చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది, సీతమ్మకి చెప్పు దిష్టి తీయమని అని చెప్పింది. మిన్నీకి ఆవిడ మాటలు వాస్తవములా అనిపించలేదు. కారణం లేకపోలేదు, కానీ బయటపడకుండా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి ఫోన్ కళ్యాణ్కి ఇచ్చేసింది. ఆమెలో ముభావం కళ్యాణ్ గమనించలేదు. అమ్మతో అన్నతో మాట్లాడి అతడి ఆలోచన చెప్పాడు. అంతా సంతోషపడ్డారు. కాసేపు గడిచింది. సీతమ్మ టిఫిన్ పెట్టింది. కళ్యాణ్ మిన్నీ తింటున్నారు. కానీ మిన్నీకి అత్తయ్య నటిస్తున్నారు అనే అనుమానం కలగటంతో తినాలి అనిపించలేదు. కళ్యాణ్ ముందు ఉన్నారు అని కాస్త తిని కన్నీళ్లు దాచుకుని చేతులు కడుక్కుని వెళదామా అని అడిగింది. కళ్యాణ్ అర్థం కానట్టు చూస్తూ, అదేంటి అప్పుడే చేయి కడుక్కున్నావు, ఆకలి లేదా, నువ్వు బాగానే ఉన్నావుగా, ఏమైంది మిన్నీ అంటూ ఆమె వద్దకు వచ్చాడు. ఆమె నవ్వుతూ, నాకేమవుతుంది అండి, నేను బాగానే ఉన్నాను, వెళదాం రండి అని అడిగింది. కళ్యాణ్ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని, ఏంటో మిన్నీ మనసుకి కంగారుగా ఉంది, నువ్వు అడుగుతున్నావు అని తీసుకువెళుతున్నా అని చెప్పాడు. సీతమ్మ కలుగ చేసుకుని, దిష్టి తగిలింది బాబు, అంతే, మీరు వెళ్ళి రండి, సాయంత్రం దిష్టి తీస్తాను ఇద్దరికి అని చెప్పింది.
కళ్యాణ్ చిన్నగా నవ్వి మిన్నీతో కలిసి హాస్పిటల్ చేరుకున్నాడు. అక్కడ ఉన్న జగన్నాథ్ ముందుగా వాళ్ళకి ఎదురుపడ్డాడు. మిన్నీకి అతడు ఎవరో తెలియదు, కానీ అతడికి తెలుసు ఆమె చిన్నతనం నుండి జరిగిన అన్యాయంకి ప్రత్యక్ష సాక్ష్యం అతడు. ఒక విధంగా చెప్పాలంటే మిన్నీ అనాథగా మారటానికి కారణం అతడే అనుకోవచ్చు. అఖిలాండేశ్వరితో చేతులు కలిపి ఆమె ఆస్తి కాజేయాలి అనుకున్నాడు. కానీ ఆమె తన ప్రాణంతో సమానమైన కూతురు ప్రాణాలు కాపాడింది. అందుకే జగన్నాథం మారాడు. మనిషిగా మారి ఆమె ముందుకు వచ్చాడు. కళ్యాణ్కి తెలుసు అతడు మారాడు అని. కానీ మిన్నీ ముందు ఎలాంటి మాటలు వద్దు అనుకుని ఆయనకు అడ్డం వచ్చి కళ్ళతో సైగ చేశాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దు అని. జగన్నాథం అర్థం చేసుకుని సరే బాబు అని చిన్నగా నవ్వి లోపలికి తీసుకువెళ్ళాడు. అక్కడ బెడ్ మీద ఉన్న రమేష్, అతడి కాబోయే భార్య స్వప్నిక, ఇంకా పేరెంట్స్ అంతా కళ్యాణ్ వెంట వచ్చిన ఆమె వంక చూశారు. నిజంగా ఆమె చాలా అందంగా ఇంకా ఇన్నోసెంట్గా కనిపించింది. రమేష్ మేడం అన్నట్టు చూస్తుంటే ఆమె మాత్రం దిగులుగా అన్నయ్య అంటూ దగ్గరకు వెళ్ళి, అయ్యో ఎన్ని దెబ్బలు, ఏమైంది మీకు, నొప్పిగా ఉందా, ఇదంతా ఎలా అని కంగారుగా అడుగుతుంటే కళ్యాణ్ కలుగ చేసుకుని బైక్ మీద నుంచి పడిపోయారు రమేష్, తగ్గిపోతాయి అన్నారు డాక్టర్, నువ్వు టెన్షన్ అవ్వకు అని చెబుతుంటే అక్కడ ఉన్న అందరూ అవును అన్నట్టు చూశారు. స్వప్నిక మిన్నీ చేయి పట్టుకుని థ్యాంక్స్ అండి అని చెప్పింది. మిన్నీ ఎందుకు అన్నట్టు చూసింది. రమేష్ చిన్నగా నవ్వి మాకు పెళ్లి జరగబోతుంది మేడం, మీ ఆశీర్వాదం కావాలి, సార్తో కలిసి మీరు దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి అని అడిగాడు. ఆమె మనసు దిగులు పడింది. నాలాంటి నష్టజాతకు ఉన్నవాళ్ళు ఆశీర్వాదం ఇవ్వటానికి పనికిరారు. నన్ను కాపాడి మీరు హాస్పిటల్ చేరుకున్నారు, ఇంకా చాలు అనుకుని చిన్నగా నవ్వి నాకేం తెలుసు అన్నయ్య, అంతా కళ్యాణ్ గారు చూసుకుంటారు, మీరైతే ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి, నేను వెళతాను అని చెప్పింది. జగన్నాథం ఆమెకు దగ్గరగా వచ్చి అమ్మ జ్యోతి కాసేపు ఉండి వెళ్ళమ్మా అని అడిగారు. ఆమె విచిత్రంగా చూస్తూ మీకు నా పేరు ఎలా తెలుసు అండి అని అడిగింది. కళ్యాణ్ కలుగు చేసుకుని తెలుసు, చాలానే తెలుసు, ఎవరికి తెలియని ఎన్నో రహస్యాలు తెలుసుకున్న గొప్ప వ్యక్తి ఆయన, నీ పేరు తెలుసుకోవటం ఆశ్చర్యం కాదు, మిన్నీ వెళదాం అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి అలాగా అంటూ కళ్యాణ్ వెనుక కదిలింది. జగన్నాథం దిగులుగా కళ్యాణ్ గారు మీతో మాట్లాడాలి, నాకు పర్మిషన్ ఇస్తారా అని అడిగాడు. కళ్యాణ్ ఆయన వైపు చూసి అతడి పక్కన ఉన్న మిన్నీని గుర్తు చేసుకుంటూ మళ్ళీ కలుస్తాను అని అక్కడి నుండి బయటికి వస్తుంటే ఆమెకు పెరిగిన అభిమానులు ఎలాగైనా ఒకసారి ఆమెను చూడాలి అని ఆశపడుతున్నారు. అలాగే కళ్యాణ్ గారిని ఫాలో చేస్తున్నారు. వాళ్లలో ఒకరికి విషయం తెలిసింది, ఏసీపీ భార్యని హాస్పిటల్కి తీసుకువచ్చారు అని. అంతే, ఏమైంది ఆమెకు, ఎలా ఉంది ఇప్పుడు అంటే హెల్త్ బాగాలేదా అని ఊహించుకుని ఆమెను ఎలా అయినా చూసి వెళ్ళాలి అని హాస్పిటల్కి చాలా జనం చేరుకున్నారు. బయట చాలామంది వచ్చి ఉన్నారు అని సెక్యూరిటీ కళ్యాణ్ సార్కి విషయం చెప్పాడు. మ్యాటర్ ఏమిటో తెలియదు, ఎందుకు అంత జనం వచ్చారో తెలుసుకోవాలి అని మిన్నీని అక్కడే ఉండమని అతడు బయటకు వెళ్ళాడు. జ్యోతి పక్కనే జగన్నాథం నిల్చుని ఉన్నారు. ఆయన పాపభారం మొయ్యలేక కళ్యాణ్ వెళ్ళగానే అతడి మనసులో మాట అడిగారు, అమ్మ జ్యోతి నన్ను క్షమిస్తావా అని. ఆమె అర్థం కానట్టు చూసి నేను మిమ్మల్ని క్షమించటం ఏమిటి అండి, ఎందుకు అంటూ ప్రశ్నించింది. ఆయన చిన్నగా నెట్టొచ్చి నీతో ఏమీ చెప్పలేను అమ్మా, కానీ నువ్వు క్షమించాలి నన్ను అంతే అని అన్నారు. పెద్దవారు నాకు ఆశీర్వాదం ఇవ్వాలి, నా నుండి క్షమాపణ అడగకూడదు, ఆశీర్వదించండి అంటూ ఆయన పాదాలు అందుకుంది. జగన్నాథం ఆమె సంస్కారం చూసి గొప్పగా భావిస్తూ గొప్పవారి బిడ్డ గొప్పగానే ఉంటుంది, నీకు ఈ న్యాయవాది న్యాయం చేస్తాడు అమ్మా, నీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించారు. ఆమెకు ఆయన దీవెన అర్థం కాలేదు. విచిత్రంగా చూస్తూ థ్యాంక్స్ అండి అని చెప్పింది. బయటికి వచ్చిన కళ్యాణ్ని అంతా గౌరవంగా చూస్తూ సార్ మేమంతా మిమ్మల్ని అభిమానిస్తాము, మాకు మీరంటే ఎంతో గౌరవం, అలాగే మీ వైఫ్ డాన్స్ చూసాం, ఎంత అద్భుతంగా చేశారు, ఆమె మాకు ఎంతో నచ్చారు, అందుకే పింక్ బేబీ డాన్స్ అనే టైటిల్ ఇచ్చాం, మీకు మా అభిమానం అర్థమయ్యి ఉంటుంది, మా అందరికీ ఆమెను ఒక్కసారి లైవ్లో చూడాలి అని ఆశ, కానీ మిమ్మల్ని అడగాలి అంటే భయం, ఏమనుకుంటారు అని, కానీ ఇవాళ మేడంని హాస్పిటల్కి తీసుకువచ్చారు అని తెలిసింది, మాకు కంగారు అనిపించింది, ప్లీజ్ సార్ ఏమైంది మేడంకి, మేము చూడాలి, చెప్పండి, ఆమెను ఒక్కసారి చూపించండి
ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంటే మిన్నీ కోసం ఇందరు అభిమానులు రావటం, ఆమె ఆరోగ్యం కోసం కంగారు పడటం కళ్యాణ్కి చాలా సంతోషం కలిగించాయి. కానీ మిన్నీకి సెక్యూరిటీ ఉండాలి. పొరపాటు జరిగితే ఆమెకు హాని చేయాలి అని చూసేవాళ్ళు ఉన్నారు. అందుకే ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు, సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం, మా పింక్ బేబీని, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి, అసలు మేడంకి ఏమైంది సార్ చెప్పండి అంటూ అడుగుతుంటే కళ్యాణ్ అక్కడ అంతా పరీక్షగా చూస్తూ ఎక్కడ పొరపాటు లేదు, ఎవరు ఏమీ చేయలేరు అని నమ్మకం కలిగాక చెప్పాడు. నా వైఫ్కి ఏం కాలేదు, మేము ఇక్కడికి ఒకరిని చూడటానికి వచ్చాం. మీరంతా మిన్నీని ఇష్టపడటం, ఆమెను అభిమానిస్తూ ఆమెకు ఏం జరిగిందో అని కంగారు పడటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ ఆల్. నిజానికి నా వైఫ్ ఇన్నోసెంట్, తనకి ఏమీ తెలియదు. ఇంతమందిని చూసి కంగారు పడుతుంది. అందుకే ఎవరూ ఆమెను ఇబ్బంది పెట్టకండి, మీకోసం తనని తీసుకొస్తాను అని అడిగాడు. అంతా సరే సార్, మేము ఏం ఇబ్బంది పెట్టాం, జస్ట్ చూసి మా అభిమానం తెలియచేసి వెళ్ళిపోతాం అని ఆరాటపడుతూ అడిగారు. కళ్యాణ్ చిన్నగా నవ్వి ఓకే అని మిన్నీ వద్దకు వచ్చి, నీ డ్యాన్స్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు బయట నీకోసం ఎదురు చూస్తున్నారు, నిన్ను చూస్తామంటున్నారు, రా మిన్నీ అని పిలిచాడు. ఆమె కంగారుగా అమ్మో నాకు భయం అని అతడి భుజం పట్టుకుంది. కళ్యాణ్ నవ్వుతూ భయం ఎందుకురా, నే ఉన్నాగా, ధైర్యంగా ఉండాలి, ప్లీజ్ కమ్ అంటూ చేయి పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మిన్నీ కళ్యాణ్ వెనుక దాక్కుని చాటుగా అక్కడి జనం వైపు చూసింది. అంతా ఆమె కోసం ఆసక్తిగా చూస్తూ మేడం ప్లీజ్ మేడం, ఒక్కసారి మా ముందుకు రండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆమె కళ్యాణ్ సపోర్ట్ తీసుకుని వెలుపలికి వచ్చింది. అలా ఆమె అందరి కళ్ళ ముందుకు వస్తుంటే ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు అంతా సైలెంట్ అయిపోయి రెప్ప వేయకుండా ఆమెను చూస్తున్నారు. నిజంగా పింక్ కలర్లో అద్భుతంగా ఉందామే. అంతా రెప్పవేయకుండా చూస్తూ వావ్ భలే ఉన్నారు మేడం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు మా ఏసీపీ సింగం గారి పక్కన మీరు చాలా బాగున్నారు, వండర్ఫుల్ అంటూ పొగుడుతూ ఉంటే మిన్నీ కళ్యాణ్ చేయి పట్టుకుని తడబడుతూ థ్యాంక్స్ అని పలికింది. ఆమెను ఇష్టంగా చూస్తూ మీ డ్యాన్స్ చాలా బాగుంది, మాకు నచ్చింది, ఎన్నిసార్లు ఆ వీడియో చూసామో అని అంటుంటే ఆమె నవ్వింది. వాళ్ళలో ఒక అమ్మాయి అడిగింది, మేడం మీరు డ్యాన్స్ నేర్చుకున్నారా, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. ఆ ప్రశ్నకి కళ్యాణ్ ఆన్సర్ చెప్పాలి అనుకున్నాడు. కానీ మిన్నీ ధైర్యంగా చెప్పింది, తంజావూరులో డ్యాన్స్ కాంపిటీషన్ జరగబోతుంది, అందులో నేను డ్యాన్స్ చేయాలి, విన్ అవ్వాలి, అందుకోసం డ్యాన్స్ నేర్చుకుంటాను అని చెప్పింది. అంతా వావ్ సూపర్, మీరే విన్ అవుతారు, ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అని పలికింది. కళ్యాణ్ ఆమెను దగ్గరికి తీసుకుని అందరికీ థ్యాంక్స్ అన్నాడు. ఆమె అతన్ని చుట్టి పట్టుకుని నవ్వింది. అందరి కోరిక తీరింది. పింక్ బేబీని చూశారు. ఆమె ఎంత కోమలమైన అమ్మాయో అర్థమవుతుంది. అందుకే ఇంకా ఎక్కువ సమయం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని బాయ్ మేడం అని వెళ్ళిపోయారు. అక్కడికి అనుకోని ఓ అతిథి కూడా వచ్చి వెళ్ళాడు. అతడు ఎవరో కళ్యాణ్ గమనించలేదు. వాళ్ళు వెళ్ళాక కళ్యాణ్ మిన్నీని చూస్తూ వాళ్ళకి అంత ధైర్యంగా విషయం చెప్పావు, థ్యాంక్స్ రా అంటూ ఆమెను తీసుకుని ఇంటికి వచ్చేశాడు. మిన్నీ నవ్వుతూ సీతమ్మ వద్దకు వెళ్ళి విషయం చెప్పింది. ఆవిడ విసుక్కుంటూ ఎందరు కళ్ళు పడ్డాయో ఏంటో అని దిష్టి తీస్తుంది. కళ్యాణ్ నవ్వుతూ అన్నాడు. ఉన్నట్టుండి మిన్నీకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఆమె కింద పడబోతుంటే కళ్యాణ్ కంగారుగా మిన్నీ అంటూ ఆమెను పట్టుకున్నాడు. అదంతా చూస్తున్న సీతమ్మ పరుగున మంచినీళ్లు తెచ్చింది. వాటిని ఆమెపై జల్లి కూర్చోపెట్టి నీళ్లు పట్టారు. ఆమె నీరసంగా కళ్ళు తెరిచింది. కళ్యాణ్ ఎంత కంగారు పడిపోయాడో చెప్పలేను. మిన్నీ మిన్నీ ఏమైంది నీకు, ఎందుకు ఇలా అయ్యావు, నీకు ఒంట్లో బాగాలేదా అయ్యో అంటూ ఆమెను హత్తుకుని కంగారు పడిపోతూ తన వాళ్ళు అందరికీ వరుస ఫోన్ చేసి విషయం చెప్పాడు. మిన్నీ వారిస్తున్నా వినిపించుకోలేదు. డాక్టర్కి ఫోన్ చేస్తుంటే ఆమె అడ్డుకుని నాకేం కాలేదు అండి, నిన్నటి నుండి సరిగా తినలేదు కదా, అందుకే కళ్ళు తిరిగాయి అంతే, మీరు టెన్షన్ అవ్వకండి ప్లీజ్, నాకేం కాలేదు, డాక్టర్ వద్దు, అనవసరంగా అందరికీ ఫోన్ చేసి కంగారు పెట్టారు అని సర్ది చెబుతుంటే కళ్యాణ్ సీరియస్ అవుతూ మాట్లాడుకు, ఎంత భయంగా ఉందో తెలుసా, సీతమ్మ జ్యూస్ తీసుకురండి అని అరిచాడు. ఆవిడ సరే బాబు అని చెప్పి వెళ్ళింది. మిన్నీ కళ్యాణ్ని చుట్టుపట్టుకుని సారీ మిమ్మల్ని కంగారు పెట్టాను అంటుంటే కళ్యాణ్ కంటతడి చేసుకుంటూ మిన్నీ సీతమ్మ అన్నట్టు నీకు దిష్టి తగిలినట్టు ఉంది,
ఏం డ్యాన్స్ వద్దు, నువ్వు కాంపిటీషన్ అంటూ వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది, నిన్ను అనవసరంగా అందరికీ చూపించాను అని బాధపడుతూ ఉంటే అతడి ప్రేమకి మురిసిపోతూ, అయ్యో కళ్యాణ్ గారు, మీరు పోలీస్ అండి, మీరు ఇలాంటివి నమ్మకూడదు, నేను డ్యాన్స్ చేస్తాను మీకోసం, అలాగే నా కోసం, అందులో మార్పు అయితే లేదు, నిజంగా నేను ఫుడ్ తీసుకోలేదు, అందుకే ఇలా అయ్యింది అని చెప్పి సీతమ్మ ఇచ్చిన జ్యూస్ తీసుకుని తాగి ఇప్పుడు బాగుంది అని చెప్పింది. కళ్యాణ్ ఆమె వైపు బాధగా చూస్తుంటే ఆమెకు బాధగా అనిపించింది. అనవసరంగా మిమ్మల్ని కంగారు పెట్టాను, మీకు మాట ఇస్తున్నా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా, ఎంత బాధలో అయినా సరే ఆకలితో ఉండను, ఫుడ్ తీసుకుంటాను, ప్రామిస్, ఇంకోసారి ఇలా జరగదు, ప్లీజ్ కోపం వద్దు అని చాలా విధాలుగా రిక్వెస్ట్ చేస్తూ కంట్రోల్ చేసింది. కళ్యాణ్ ఆమెను దగ్గరకు తీసుకుని తన చేత్తో ఫుడ్ తినిపించాడు. ఇప్పుడు ఆమె బాగుంది. అంతలో విజయ్, సుగుణ గారు, మరోవైపు మధు, రఘురామయ్య కంగారుగా అక్కడికి చేరుకుని చూశారు. జరిగిన విషయం తెలుసుకుని అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు. మిన్నీని మందలించారు. అంతా ఆమెతో కలిసి కాస్త సమయం గడిపి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. అందరి చివాట్లు అలాగే ఆశీర్వాదాలు అందుకుంది. మిన్నీ కళ్యాణ్ నవ్వుతూ ఆమెను ఒడిలో నిద్రపుచ్చాడు. ఆమె నిద్రపోతుంది. ఇంకా అతడు తన కర్తవ్యంకి పయనమయ్యాడు. విఆర్ హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నాడు. అతడికి 2 దారుణమైన వార్తలు తెలిసాయి. తాము రమేష్ని అంతం చేయాలి అనుకుంటే తమకంటే ముందే ఎవడో వాడి మీద దాడి చేశారు. వాడు బ్రతికాడు, కానీ నేరం తమకి చుట్టుకునే ప్రమాదం ఉంది అని కంగారు పడుతున్నారు. అంతలో విఆర్ అనుచరులలో ఒకడు, అన్నా, ఆ ఏసీపీ కళ్యాణ్ భార్య డ్యాన్స్ చేసింది, వీడియో వచ్చింది చూడండి అంటూ చూపించాడు. అది సెల్వా, విఆర్ చూశారు. వాళ్ళకి ఆమెపై జాలి లేదు, కోపం మాత్రమే ఉంది. అందుకు కారణం కళ్యాణ్. అతడిపై కోపం అతడి భార్య మీద ఈర్ష్యగా మారింది. విఆర్ సెల్వని అడిగాడు, సెల్వా, నాకు దీని మొహంలో నవ్వు కనిపించకూడదు, భయం, ఏడుపు మాత్రమే నేను చూడాలి. ఇంత సంతోషంగా ఆడుతున్న ఇది నరకం చూడాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఇది ఏడవాలి, వాడు బాధతో చావాలి, అలాగే ఆస్తి అంతా నాకు రావాలి అని అడుగుతుంటే సెల్వ మాట ఇచ్చాడు. అంతలో వాళ్ళకి ఇంకో వీడియో దొరికింది. హాస్పిటల్ వద్ద మిన్నీ అభిమానులు అంటూ జనం రావటం, ఆమెను మెచ్చుకోవటం, ఆమె కాంపిటీషన్ కోసం చెప్పటం, డ్యాన్స్ నేర్చుకుంటున్నా అన్న విషయం వాళ్ళకి నచ్చింది. ఆమె ఎక్కడ డ్యాన్స్ నేర్చుకుంటుంది తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. నాయక్ అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడు ఎవరూ తెలుసుకోలేరు. వేషం మార్చాడు. సమాజంలో ఈజీగా తిరిగిన ఎవరూ గుర్తుపట్టనట్టు గెటప్ చేంజ్ చేసుకున్నాడు. అతడికి వచ్చిన ఆదేశం అలాగే ప్రతీకారం తీర్చుకోవాలని సిద్ధమవుతున్నాడు. అంతలో అతడి ముందుకు మిన్నీ డ్యాన్స్ చేసిన వీడియో వచ్చింది. ఆ వీడియో అతడు చాలాసార్లు చూశాడు. ఎందుకో చాలా కోపంగా మారాడు. ఆ కోపంతోనే బయటకు వచ్చాడు. హాస్పిటల్ వద్ద ఏసీపీ, అతడి భార్య ఉన్నారు అన్న సమాచారం తెలుసుకుని అక్కడికి చేరాడు. ఆ జనంలో తాను కలిసి ఏసీపీ మాటలు, ఆ తర్వాత అందరి ముందుకు వచ్చిన అతడి భార్యని చూశాడు. ఆమె మాటలు విన్నాడు. పరిస్థితి అర్థమయ్యింది. ఆమె డ్యాన్స్ నేర్చుకునే ప్రయత్నంలో ఉంది అని అంతా తెలుసుకుని మౌనంగా వెళ్ళిపోయారు. అతడికి ఆదేశం వచ్చింది. తాను ఏదైతే అనుకుంటున్నాడో అదే ఆర్డర్ వేశాడు సెల్వా. ఆ అమ్మాయిని నువ్వు ఎలా అయినా ఎత్తుకుపోవాలి. ఎక్కడ ఉంచింది మాకు కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఏసీపీ బెదిరిస్తే మేము నిజం చెప్పేయవచ్చు. అందుకే పని అయ్యే వరకు ఆమె నీ వద్దే ఉండాలి. కాకుంటే ఏసీపీ చాలా అలర్ట్గా ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా నడుచుకుని ఆమెను కిడ్నాప్ చేయాలి అంటూ కొన్ని విషయాలు చెప్పాడు. నాయక్ సరే అని ఆమె వీడియో చూస్తూ అలాగే ఆమెను నేరుగా చూసిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఏం చేయాలి అన్న ప్లాన్లో ఉన్నాడు. కళ్యాణ్ రమేష్ కేసు విషయంలో ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడిపై మర్డర్ అటాక్ చేసినట్టు ఎలాంటి కేసు లేదు. అతన్ని సమయానికి హాస్పిటల్కి చేర్చిన ఆటో డ్రైవర్కి ధన సహాయం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అలాగే నాయక్ని తప్పించిన ఆయాని స్టేషన్కి పిలిపించారు. ఆవిడ భయంగా చూస్తూ, బాబు, నాకు డబ్బులు ఆశ పెట్టారు. నా కొడుకు కాలు ఆపరేషన్కి డబ్బు కావలసి వచ్చింది. ఒక పేషెంట్ని బయటకు పంపించేస్తే నా సమస్య తీరుతుంది అనుకున్నాను. తీరా సాయం చేశాక తెలిసింది అతడిపై పోలీస్ కేసు ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంటే కళ్యాణ్ ఓపికగా, మీరు చేసింది క్రైమ్, అందుకు మీకు శిక్ష పడుతుంది తెలుసా? అయినా మీ హాస్పిటల్లో పేషెంట్స్ వివరాలు తెలియకుండా ఉంటుందా? అతడు నేరస్తుడు అని మీకు తెలియకుండా ఇదంతా చేశారు అంటే నమ్మటానికి అసలు ఎవరు మీకు ఈ డీల్ ఇచ్చారు?
మీరు ఎవరితో కాంటాక్ట్ అయ్యారు అని అడిగి ఆమె మొబైల్ లాక్కున్నాడు. ఆమె భయంగా తనతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరో నిజంగా తెలియదు అని ఫోన్లో మాట్లాడి నా ఇంటి ముందు డబ్బులున్న బ్యాగ్ పెట్టి వెళ్ళారు అని నిజం చెప్పింది. కళ్యాణ్ ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకుని ఎంక్వైరీ చేయమని చెప్పాడు. ఆవిడ వేడుకుంటూ, బాబు నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడగండి. నిన్ననే మా అబ్బాయికి ఆపరేషన్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బు అంతా ఖర్చు అయిపోయింది అని విలపించింది. కళ్యాణ్ ఫీల్ అవుతూ ఆవిడ్ని కంట్రోల్ చేసి, అమ్మా మీరు చేసింది తప్పు, కానీ తప్పని పరిస్థితుల్లో చేశారు. మీ అవసరాన్ని అవకాశంగా వాడుకున్నారు, నాకు అర్థమైంది. నేను ఎంక్వైరీ చేస్తాను. మీరు చెప్పింది నిజమే అయితే మీ అబ్బాయికి అలాగే మీకు రక్షణ నేను ఇస్తాను. అక్కడి వాళ్ళకి ఆవిడ చెప్పిన హాస్పిటల్లో ఎంక్వైరీ చేయమని చెప్పాడు. అలాగే ఆవిడ్ని లేడీ కానిస్టేబుల్ చేత కస్టడీలో పెట్టించాడు. ఆవిడ చెప్పింది అంతా నిజమే అని తెలిసాక అతడే బెయిల్ ఏర్పాటు చేసి మీరు వెళ్ళొచ్చు, బట్ పిలవగానే రావాలి, ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళటానికి లేదు. మీ పరిస్థితి అర్థం చేసుకుని నేను రిస్క్ తీసుకుంటున్నా అని చెప్పి పంపాడు. ఆవిడ ఏసీపీ మనసు అర్థం చేసుకుని, బాబు నువ్వు 10 కాలాలు భార్యాపిల్లలతో చల్లగా ఉండాలి అని చెప్పి కొడుకు ఉన్న హాస్పిటల్ చేరుకుంది. కళ్యాణ్ జాగ్రత్తగా ఆవిడ మొబైల్ తిరిగి ఇచ్చేశాడు. కానీ పూర్తి నిఘా ఉంచాడు. ఆవిడ ప్రతి మాట తనకి తెలుస్తుంది. అలాగే ఆవిడ చెప్పిన నెంబర్ తెలుసుకునే పనిలో ఉన్నాడు. అక్కడికి దగ్గరలో ఉన్న పారిష్ గుండె దడదడ కొట్టుకుంటూ ఉంది. అతడు నేరుగా ఆవిడ్ని కలిసింది లేదు, కానీ మాట్లాడాడు. ఫోన్లో ఆ నెంబర్ ప్రూఫ్ వేరే వాళ్ళది, ఫేక్ అడ్రస్తో జాగ్రత్త పడ్డాడు. కానీ ఏసీపీ ఎక్కడ కనిపెడతాడో అని భయంగా చూస్తూ ఉన్నాడు. కళ్యాణ్ గమనిస్తూనే ఉన్నాడు, కానీ ఏమీ అనలేదు. అంతలో విషయం తెలిసింది, ఫేక్ అడ్రస్ అని. కళ్యాణ్ ఆవేశపడుతూ, నాయక్ నువ్వు తప్పించుకున్నా నేను నిన్ను పట్టుకుని చట్టానికి అప్పచెబుతాను. నీకు సహాయపడిన వాళ్ళని, నీ ద్వారా డ్రగ్ బిజినెస్ చేసిన ఆ వీఆర్ని అరెస్ట్ చేయిస్తాను అని ఆవేశంగా బయటకు వెళ్ళిపోయాడు. పారిష్ అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాడు. మరోవైపు జగన్నాథం కళ్యాణ్ని మీట్ అవ్వాలి అని పిలిచాడు. ఎవరూ గుర్తించిన ప్రదేశానికి కళ్యాణ్ని పిలిచి తాను చేసిన అపరాధానికి క్షమాపణ అడిగాడు. కళ్యాణ్ సీరియస్ అవుతూ, నువ్వు క్షమాపణ అడిగితే చనిపోయిన నా తండ్రి, నా భార్య, తల్లిదండ్రులు బతికేస్తారా? నా మిన్ని బాల్యం తిరిగి వస్తుందా? ఒక్క న్యాయవాది అయ్యి నువ్వు అన్యాయం చేశావు. నిన్ను నమ్మిన కుటుంబం నాశనం అయ్యేలా చేశావు. ఆ అఖిలాండేశ్వరికి సహాయపడి మిన్నీ జీవితాన్ని కాలరాశావు అని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోశాడు. జగన్నాథం చేసిన తప్పు ఒప్పుకుంటూ, బాబు నిజమే, నేను వీలునామా విషయంలో అఖిలాండేశ్వరికి సహాయపడతాను అని ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు. మీ జీవితాలు ఇలా మారి ఉండేవి కాదు. నేను తప్పు చేశాను. నా కారణంగానే అఖిలాండేశ్వరి రాజావారిని, మీ నాన్నగారిని హత్య చేయించింది. జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య అన్నది నిజం. కానీ సాక్ష్యాలు లేవు. వారి మరణాలు కేవలం ఆవిడ ధనదాహంతో జరిగాయి. అందుకు ఆవిడ సోదరుడు సహాయపడ్డాడు, అది వాస్తవం. నాతో స్వయంగా చెప్పింది. వాళ్ళ అడ్డు నేనే తొలగించాను అని. ఆ బాధలో రాణిగారు బిడ్డని కని మరణించారు. పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయింది. ఆస్తి అంతా ఆమెదే. అందుకే ఇంత దారుణం చేసింది. ఆవిడ ఇప్పుడు సమయం వచ్చింది. ఆమె భర్తగా ఆస్తిపై అర్హత పొందే సమయం ఎంతో దూరంలో లేదు. అన్ని హక్కులు మీకు ఉన్నాయి. కానీ ఈ 3 నెలల్లో అఖిలాండేశ్వరి ఏదో కుట్ర పన్నుతుంది. మీ చేత సంతకాలు తీసుకునే ప్రయత్నంలో ఉంది. దయచేసి ఎలాంటి పేపర్స్పై సంతకం చేయకండి అని కంగారుగా అడిగాడు ఆయన. కళ్యాణ్ కోపంగా చూస్తూ, నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో చెప్పండి అంటూ సూటిగా అడిగాడు. ఆయన చెప్పాడు, అన్న చెల్లి మళ్ళీ ఒకటే అయ్యారు. వాళ్ళు చేసిన నేరాలు వాళ్ళ నోటితోనే చెప్పేలా చేసి సాక్ష్యాలు సేకరిస్తాను. ఇన్నాళ్ళు రాజావారికి ద్రోహం చేశాను. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుని వాళ్ళ వెంట ఉంటూనే న్యాయానికి సహాయపడతాను. ఆవిడ ప్రతి ప్లాన్ మీకు తెలియచేస్తాను అంటూ విషయం చెప్పాడు. కళ్యాణ్ అనుమానంగా చూస్తూ, నమ్మవచ్చా అని అడిగాడు. ఆయన నిజాయితీగా, స్వార్థంతో జ్యోతి జీవితం నాశనం చేయాలి అని చూశాను. ఆమె నా బిడ్డ ప్రాణాలు పోకుండా సహాయపడి నన్ను సిగ్గుపడేలా చేసింది. అందుకే ఇదంతా చేస్తున్నా. నాకు ఎంతో ఇష్టమైన నా బిడ్డ మీద ప్రమాణం చేస్తూ చెబుతున్నా. మీకు ఉపకారం చేసి నా తప్పు సరిదిద్దుకుని జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. కళ్యాణ్ నమ్మాడు. ఆయన పూర్తిగా మారాడు అని. అతడికి కొన్ని విషయాలు చెప్పి ఏం చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి అని ప్లాన్ అంతా చెప్పాడు.
జగన్ ఆయన పూర్తిగా మారాడు అని అతడికి కొన్ని విషయాలు చెప్పి ఏం చేయాలి ఎలా నడుచుకోవాలని ప్లాన్ అంతా చెప్పాడు. జగన్నాథ్ ఒప్పుకొని నెక్స్ట్ స్టెప్గా అతడు కళ్యాణ్ ఆర్డర్ ప్రకారం విఆర్ని కలుసుకునే పనిలో ఉన్నాడు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. కళ్యాణ్ మిన్నీని డాన్స్ అకాడమీలో చేర్చాడు. ఆమెకు ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. కొందరు తెలిసినట్టు కొందరు తెలియనట్టు సీక్రెట్గా ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. వారం రోజులుగా ఆమె డ్యాన్స్ నేర్చుకునేందుకు వెళ్ళి వస్తుంది. ఎక్కడ ఎలాంటి పొరపాటు లేదు. ఆమె భర్త కోరిక ప్రకారం ఇష్టంగా డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఇప్పుడు విజయ్ కాలు నయం అయింది. అతడు తన ప్రేమ విషయం అఖిలాండేశ్వరితో చెప్పి ఒప్పించాలి అని ప్లాన్లో భాగంగా అడుగు ముందుకు వేశాడు. ఆ రోజు ఆవిడ్ని కలిసేందుకు పర్మిషన్ తీసుకుని అఖిలాండేశ్వరి నిలయంకి చేరుకున్నాడు. అఖిలాండేశ్వరి ఆ అవకాశం కోసమే చూస్తుంది. ఆమె వెంట మధు కూర్చుని ఉంది. ఉచ్చులో చిక్కుకున్న విజయ్ ముందుగా వస్తున్నాడు. నా అంగీకారం అలాగే షరతుకి ఒప్పుకుని ఆ ఏసీపీ భార్య సమేతంగా ఇక్కడికి చేరుకుంటాడు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని నమ్మకంగా అంటుంది అఖిలాండేశ్వరి. కళ్యాణ్ ప్లాన్లో భాగంగా విజయ్ అక్కడికి వెళ్తున్నాడు అని సుగుణ్ గారికి తెలుసు. ఆవిడ కూడా సిద్ధంగా ఉన్నారు. రమేష్ని రెస్ట్ తీసుకోమని జగన్నాథం ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు తెలియకుండా స్వప్నిక చెంత విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం అతన్ని ఎవరూ ఏమీ చెయ్యరు, చేయాలి అని అనుకోవటం లేదు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్లో.